ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో బోర్డు ఆ నిబంధనను సడలించింది. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతించాలని నిర్ణయించింది. ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో బోర్డు ఆ నిబంధనను సడలించింది. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించాలని నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో బోర్డు నిబంధన సడలించింది. ఉదయం 9 గంటల 5 నిమిషాల తర్వాత కూడా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఇంటర్ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకైతే బోర్డు కొంచెం రిలీఫ్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా 9 గంటల కంటే ఒక్క నిమిషం లేట్ అయినా కానీ పరీక్షల ఎంట్రన్స్ కు మాత్రమో ఎంట్రీ లేదు విద్యార్థులకు అని చెప్పడం అయితే జరిగింది. ఆ నిబంధనలను అమలు చేస్తున్న అధికారులు అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఆత్మహత్యల నేపథ్యంలో కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే 2 రోజుల క్రితము ఒక్క నిమిషం లేట్ అయినందువల్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. ఎందుకంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే అధికారులు ఆ ఇంటర్ విద్యార్థులకి ఒక శుభవార్తను కూడా చెప్పిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రానికి ముందుగా రావడం కానీ లేదా కనీసం 5 నిమిషాల వరకైనా అవకాశం కల్పిస్తామని కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది అని కూడా తెలుస్తుంది. అదే కాకుండా నిన్న అంటే మార్చి 1వ తారీఖున సాయంత్రం మాత్రము ఈ మేరకు కూడా ఇది లేఖను కూడా మీరు విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తున్నారు. ఓకే నిర్మల, దీనికి సంబంధించి మరి విద్యార్థుల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు దీనికి సంబంధించి విద్యార్థులు కూడా చాలా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఎలాంటి అంటే ఒక టెన్షన్ లేకుండా కూడా వాళ్ళు ముందుగా వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎగ్జామ్ హాల్ కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలకైతే విద్యార్థులు కనీసం 8:45 తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇంటర్మీడియట్ తెలిపింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు కూడా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ను కూడా అనుమతిస్తున్నారని
పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులు మేము కొంచెం టెన్షన్ లేకుండా, ఎందుకంటే అనివార్య కారణాల వల్ల కూడా మేము లేట్ గా రావడం జరుగుతుంది. దానివల్ల మాకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం అయితే లోపలికి పంపించము అనే నిబంధన కొంచెము ఇబ్బందికరంగా మారిపోయింది. కానీ ఎప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ అనుమతితోటి, ఈ లేఖతోటి మాత్రము మాకు చాలా ఒక ఎనర్జీని ఇచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ విద్యార్థులు వాళ్ళు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుతాను. ఓకే నిర్మల, మరి ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది? ఎగ్జామ్ రాసే విద్యార్థులకు మాత్రము ఇప్పుడు హాళ్లలో మాత్రం పరీక్షా కేంద్రాలలో ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళకు మంచినీటి వసతిని, అలాగే టాయిలెట్స్ కూడా వాళ్ళకు అందుబాటులో ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఇంటర్ విద్యార్థులకైతే వాళ్ళకు వసతులు కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల. రాష్ట్ర గవర్నర్